శివ స్వరూపాలలో నటరాజ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? నటరాజ స్వరూపం అనేది ఉగ్ర స్వరూపమా లేకపోతే కళా వైభవ స్వరూపమా? నటరాజ నమోస్తుతే. శివుడు అనగానే ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ ఆరామ క్షేత్రాలు, పంచభూతలింగాలు ఇలా అనేక జ్ఞాపకం వస్తాయి. అన్నింటిలో చిత్రమైన రూపం నటరాజస్వామి వారి రూపం. చిదంబరం దివ్యక్షేత్రంలో ఈ నటరాజస్వామి వారిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. నిజానికి చిదంబర క్షేత్రంలో గర్భాలయంలో ఏమీ లేదు. ఆకాశ రూపము. పాంచభౌతిక ప్రపంచంలో మొదటిది అయిన ఆకాశ రూపానికి ప్రతీక చిదంబర ఆలయం. చిదంబరంలో ఉండే స్వామిని నటరాజస్వామి అని స్తోత్రం చేస్తూ ఉంటాం. తిమిరాసురుడు అనే పేరిట రాక్షస సంహారం చేసిన అనంతరం ఈశ్వరుడు చేసిన నాట్యమే ఈ నటరాజ నాట్యం అని మనకు శాస్త్రం చెబుతుంది. తిమిరములు అంటే అజ్ఞాన రూపం, మనలో ఉండేటటువంటి అహంకార రూపం. పాంచభౌతిక ప్రపంచంలో ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ ఇలా 5 ఆవిర్భవించినట్లుగా ఉపనిషత్తు చెబుతుంది. ఈ 5ంటికి ప్రతీకాత్మకంగా వాయు రూపంగా కాళహస్తీశ్వరుడు, పృథివీ లింగ రూపంగా అరుణాచలేశ్వరుడు, జలలింగ రూపంగా జంబుకేశ్వరుడు ఇలా మనం స్తోత్రం చేస్తూ ఉంటామో, ఈ క్రమంలో ఆకాశ రూపానికి ప్రతీకాత్మకంగా చిదంబరేశుడిని స్తోత్రం చేస్తూ ఉంటాం. గర్భాలయంలో వేదిక పైన ఒక తెర వేసి ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు. వెళ్ళిన తర్వాత అర్చకులు ఆ తెర తొలగించి నమస్కారం చేయండి అంటారు. మనం లోన నమస్కారం చేస్తే అక్కడ ఏమీ లేదు కనుక ఏదైనా ఉండాలి కదా. భౌతికంగా మనం దైవాన్ని దర్శనం చేసుకునే శ్రద్ధతో వచ్చాం కనుక ఆ శ్రద్ధ కోసమనే ఒక చక్రం రూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ చక్రంలో మారేడు దళాలను వేలాడదీసి ఉంచుతారు. ప్రతిరోజు ఈ మారేడు దళాలు మారుస్తారు. ఆ మారేడు దళాలు శివస్వరూపంగా, తాండవం చేసేటటువంటి రుద్రస్వరూపంగా మనమంతా కీర్తిస్తాం. ఉజ్జాయింపుగా 2000 ఏళ్లకు పూర్వం భరతుడు అనే మహర్షి నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని మనకు అందించి ఉన్నాడు. ఆంగికం భువనం యస్య అనే మొదటి శ్లోకంతో ఆ కావ్యం, గ్రంథం, శాస్త్ర సంబంధితం ఎంత అద్భుతమైన విషయాన్ని మనకు చెబుతుంది అంటే, లాస్యం అనే రూపం ఉండాలి, వాంగ్మయం సర్వవాచికం అని తెలిసి ఉండాలి, ఆహార్యం చంద్రతారార్కం, వందేహం సాత్వికం శివం. ఇది నటరాజస్వామి వారిని స్తోత్రం చేసేటటువంటి శ్లోకరూప సంబంధితమైనటువంటి విషయం. నాట్యశాస్త్రం అనే గ్రంథంలో ఉన్న శ్లోకం ఇది. అలాంటి చిదంబరేశ్వరుడిని నాట్యశాస్త్రంలో నైపుణ్యం స్వీకరించే, సాధించే ప్రయత్నం చేసే యువతీ యువకులంతా, నాట్య కళాకారులంతా కూడా తమ గురువుగా స్వీకరించి సిద్ధేంద్ర యోగి కూచిపూడి నుంచి ఏర్పాటు చేసిన సంప్రదాయంతో ఆంధ్రనాట్యం, కూచిపూడి నాట్యం అనే ద్విధములుగా ఉండే నాట్య రీతులలో పరమ గురువు, నాట్యాచార్యులుగా ఆ చిదంబరేశ్వరుడినే స్వీకరించడం నేటికి మనం గమనించే అంశం అవుతుంది. ఆకాశంలో ఉండే ఒకానొక గ్రహగోళాల నుంచి ఎక్కడి నుంచో జారి పడి వచ్చిన ఒకానొక ఉల్క ద్వారా వచ్చి చేరిన చెమ్మ, నీటి తెమ్మెర ఈ భూమిపైన మొదటి జీవికి ప్రాణం పోసింది. అలా జీవం ఏర్పడింది అని వేదం చెబుతుంది. కనుక ఆ చెమ్మ లేదా నీటి తంపరతనం, దానికే శివుడు, చిదంబరేశ్వరుడు అని పేరు. ఏమీ లేని చోట మన వారంతా ఏముంది చిదంబర రహస్యం అంటారు. దేహంలో శివుడు ఉన్నాడు, కనపడడు. శాంతంగా ఉన్నా నాట్యం చేస్తాడు. ఆగ్రహంతో చిందులు దొక్కిన నాట్యమే అవుతుంది. ఇది తాండవం. శివుడు చేసేటటువంటి నృత్య విధానానికి తాండవం అని పేరు. ఇది ఉగ్ర రూపం కాదు, సాత్వికం శివం. ఎంత సత్వరూపంతో మనం స్వామిని దర్శించగలిగితే మనలో అంత ప్రశాంతత చేకూరుతుంది. ఇది విషయం.